నమస్తే రెడీగా ఉన్నా లైవ్ ఇస్తా లైవ్లోకి వస్తా లైవ్లోకి ఇప్పుడు లైవ్ టైం ఇది పార్టీ ఏది ఇదే ఏది అదే మరి అచ్చ అన్న అన్న ఇటు ఓడు ఎన్జిఓస్ కానీ ఉండరా అవును ఎన్జిఓస్ కానీ నిలబడరాడు లేవడదు ఎన్జిఓస్ బాగుంది 6 గంటల మీటింగ్ ఉంది సాయంత్రం వాడు ఉన్నారా అది ఇంపార్టెంట్ కదా అది ఇంపార్టెంటే ఎవరు చెప్పు ఎవరు చెప్పుకోమంటే అరే వాడిని స్టాండ్ చేయమని నిఖిల్ మా బ్యాగ్ రమ్మని కారు కరెక్ట్ హలో రెడీ అన్నా ఓకే వస్తుంది నువ్వు యాంకర్ వచ్చినప్పుడే పోతుంది వచ్చినా నిన్న సిద్దిపేటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ ఆఫీస్పై జరిగిన దాడికి నిరసనగా ఇవాళ పెద్ద ఎత్తున కూడా నిరసనలు కొనసాగుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ అంతా కూడా పెద్ద ఎత్తున నిరసన చెప్తారు. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తన క్యాంపు కార్యాలయం చేరుకున్నారు. నిన్న ఏదైతే కాంగ్రెస్ గుండాలు చేసిన ఈ ఘటనలు ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించారు. అనంతరం ఇప్పుడు పెద్ద ఎత్తున మహిళా శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయం చేరుకున్నారు. హరీష్ రావుకు సంబంధించి నిన్న జరిగిన దాడిని ఖండిస్తూ పెద్ద ఎత్తున కూడా వారు నిరసనలు తెలుపుతున్నారు. మనం మాట్లాడారు, మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. చెప్పండి అమ్మా, నిన్న ఏం జరిగింది, అసలు ఎందుకు జరిగింది? అందరు అర్ధరాత్రి వచ్చి మొత్తం మా క్యాంప్ ఆఫీస్ వాళ్ళకు తెలివి ఉంటే దమ్ము ఉంటే పట్టపాటలు వచ్చి ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఒట్టి పల్లకొన్న పని అని చూస్తాం, మా తడాకి ఏందో చూపిస్తాం. కానీ ఎవరు లేనప్పుడు వచ్చి పల్లకొట్టింది లెక్క కాదు. క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసిండ్రు అర్ధరాత్రి వచ్చింది లెక్క కాదు. మిట్ట మధ్యాహ్నం తెలుగుంటే పట్టపగలు వచ్చి పల్లకొట్టి చూపెట్టమనండి, అప్పుడు మా తడాకి ఏందో మేము చూస్తాం. ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, ఎందుకు చేసిరంట ఏమో మాకు అసలు ఏం తెలియదు, ఆ విషయమే తెలియదు మాకు. అర్ధరాత్రి వచ్చినప్పుడు మాకేం తెలియదు కదా. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి దాడులు సిద్దిపేట జరగలేదు, ఇవాళ ఎందుకు జరుగుతున్నాయి? అసలు గవర్నమెంట్ మారినుండే ఇవన్నీ జరుగుతున్నాయని మాకు అనిపిస్తుంది. 6 గ్యారెంటీలు మా అన్న నిలదీసి అసెంబ్లీలో వాళ్ళని అడిగినందుకు, రైతు బంధు ఇవ్వలేనందుకు, ఇవన్నీ అన్న నిలదీసి అడుగుతుండు కాబట్టి, రుణమాఫీ ఇవన్నీ అడుగుతుండు కాబట్టి ఇవన్నీ దాడులు జరుగుతున్నాయని మేము అనుకుంటున్నాము. కానీ ఇవన్నీ మేము దాడులకు, ఎలాంటి దాడులకు మేము భయపడము. 30 ఏళ్ల నుంచి మేము సాధించుకున్న తెలంగాణ, ఇలాంటి పోరాటాలు ఎన్నో చేసినాం మేము. ఇదేం మాకు కొత్త కాదు. అసెంబ్లీలో అన్ని నిలదీసినందుకే ఇవన్నీ జరుగుతున్నాయని మేము అనుకుంటున్నాం. ఇలా చాలా మంది కూడా మాట్లాడతారు. జై తెలంగాణ. తెలంగాణ పుట్టింది సిద్దిపేట గడ్డ. కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి గారికి కళ్ళు పొరలొచ్చినాయి. వాడు 6 గ్యారంటీలు అయినా నాడు మాట్లాడాలి. సిద్దిపేట దొరికితే తొక్కుతా లంజా ఉడుకును. ఒక్కటే హరీష్ రావు ఇంట్లోకి వాళ్ళ గుండె ఎంత, వాళ్ళు ఏ రకంగా ఈ ఇంట్లోకి వచ్చిండ్రు, క్యాంప్ ఆఫీసులు అడిగి ఎట్లా పెట్టిర్రు. క్యాంప్ ఆఫీసులకు వచ్చిన నా కొడుకులను తొక్కితే తోలు తీస్తా. మాకు 6 గ్యారెంటీలు కరెక్ట్ చేస్తే హరీష్ రావు మాట నిలబెడతాడు, తప్పకుండా నిలబెడతాడు. బస్సు ఎవడన్నా మనకి లోగో ఉందా?
రాష్ట్రంలో ఏ జిల్లాకు పోదాం, ఏ మండలానికి పోదాం, ఏ ఊరికి పోదామో టైము డేట్ నువ్వే డిసైడ్ చేయి, నేను వస్తాను. ఏ ఊర్లోనైనా రుణమాఫీ 100% అయిందంటే ఒకవేళ రుణమాఫీ కాలేదని ఆ గ్రామ రైతులు చెప్తే సిద్ధంగా ఉన్న ఎవరైనా నువ్వు చేసిన పాపాలను, తప్పులను, నీ హామీలను ఏమైందని అడిగితే వాళ్ళ మీద దాడులకు పాల్పడే ప్రయత్నం చేస్తాం. కానీ మేము తెలంగాణ ఉద్యమకారులు నీలాగా జిరాక్స్ కాగితాలు ఇచ్చి పారిపోయిన రకం కాదు. తెలంగాణ ఉద్యమంలో దెబ్బలు తిన్న వాళ్ళం జైలుకు భయపడే చరిత్ర మాకు లేదు. ఇవాళ ఏం చేసినా నిన్ను పెట్టము. రైతు రుణమాఫీ అయ్యేదాకా, పంటలకు బోనస్ ఇచ్చేదాకా, రైతు భరోసా ఇచ్చేదాకా, అక్క చెల్లెళ్లకు 2500 ఇచ్చేదాకా, వృద్ధులకు అవ్వాతాతలకు 4000 పెన్షన్ ఇచ్చేదాకా, మరి అదే విధంగా వికలాంగులకు 6000 పెన్షన్ ఇచ్చేదాకా నేను ఎట్టి పరిస్థితుల్లో నీ యొక్క తాటాకు చెప్పులకు గాని, నీ చెంచాగాళ్ళు ఇచ్చే బెదిరింపులకు గాని భయపడే గడ్డ కాదు ఈ సిద్దిపేట గడ్డ. తెలంగాణ ఉద్యమానికి అడ్డ. ఎన్నో పోరాటాల చరిత్ర కలిగిన ఈ సిద్దిపేటలో ఇలాంటి డ్రామాలు